ఈ 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈ సమయంలో తోబల్లో మనం పాల్గొనక ముందు ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత ఉంటాడు. రక్షణ పొందిన దేవుని బిడ్డలకు దేవుని దూతలు ఎలాగా పరిచయం చేస్తారు, వారిని ఎలాగా కాపాడుతారు, వారిని ఎలాగా భద్రపరుస్తారు, వారికి ఏ విధంగా సహాయం చేస్తారనే విషయాన్ని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయాలని ప్రభు నామం పేరిట ప్రేరేపించబడతా ఉన్నాను. ఎవరికి దేవుని దూత అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవా యందు భయభక్తులు గలవారు. కాబట్టి ఇక్కడ మనం చేయవచ్చిన మనమందరం దేవుని యందు భయభక్తులు గలవారమని నేను నమ్ముతున్నాను. అలాగా మనం దేవుని యందు భయభక్తులు గలవారిగా ఉంటే నిన్ను కాయడానికి, నిన్ను కాపాడడానికి దేవుడు తన దూతను ఉంచాడు. మనం సామాన్యులమై ఉండొచ్చు. ఈ లోకంలో ఏ యోగ్యత మనకు లేదు. మంచి ఇల్లు లేదు, మంచి ఆస్తులు లేవు, మంచి ఆరోగ్యం లేదు, ప్రేమించేవారు ఎవ్వరూ లేకపోయినా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆయన విడుదలైన వారికి ఆయన దూతలను ఏం చేస్తాడు? కావలి ఉంచి వారిని రక్షిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు అంటే ఏంటో యేసు ప్రభువు తమ్ముడని యాకోబు రాసిన పత్రికలో మాట చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం అందరం చదువుదామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. కాబట్టి దేవుని ఎదుట పవిత్రమైన భక్తి అంటే ఏంటంటే చివరి మాట నారాయణ చెప్పండి. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. కాబట్టి ఇక్కడ చేరవచ్చిన మనమందరం ఇహలోకంలో ఉన్నాం. ఈ లోకంలో మాలిన్యం ఉంది, ఈ లోకంలో పాపం ఉంది, చెడు ఉంది. ఎన్నోసార్లు ఆ మాలిన్యం మనం అంటుతా ఉంది. అలాగా అంటినప్పుడు మనం భక్తి కలిగిన వారం కాదు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏంటంటే ఇహలోకములో ఉన్న మాలిన్యం మనల్ని అంటకుండా మనల్ని మనము కాపాడుకొనుటయే. కాబట్టి ప్రేమ బాగుండాలి. ఈ వారం అంతట్లో లోకంలోకి వెళ్ళాం, పనిచేసే స్థలంలోకి వెళ్ళాం, కాలేజీలోకి వెళ్ళాం, హాస్టల్లోకి వెళ్ళాం, ఆఫీసులోకి వెళ్ళాం. ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా మన జీవితంలో ఇహలోకంలో ఉన్న మాలిన్యం మనకు అంటున్నట్టయితే దేవుని భద్రత మనకు ఉండదు, దేవుని కాపుదల మనకు ఉండదు. అలాగా దేవుడు మనకు దూరం అయిపోతాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎక్కడ మాలిన్యం మనకంటే రెండు ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రికలోంచి ఆ మాట మనం చదువుతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5:18. అందరూ చదవండి, బిగ్గరగా చదవండి. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడనో పాపము చేయడని ఎరుగడము, దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకున్నాడు గనుక దుష్టుడు వారిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడు. భద్రం చేసుకోవాలి. మన భక్తి ఎలాంటిది చూడండి, అరిటాకు లాంటి. మన పెద్దలు అంటారు కదండి, అరిటాకెళ్ళి ముళ్ళు మీద పడినా నష్టం. ఎక్కడ చెప్పండి, అరిటాకే. లేదా ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడినా నష్టం. అలాంటిది మన భక్తి. ఏ లోకంలో మనం ఉన్నాం, ఎన్నో రకాలైన శోధనలు, కష్టాలు, బాధలు, నిరాశలు ఇవన్నీ మనల్ని ఆవరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం భద్రం చేసుకోవాలి. మన కళ్ళను మనం భద్రం చేసుకోవాలి, మన నోటిని మనం భద్రం చేసుకోవాలి, మన ఆలోచన మనం భద్రం చేసుకోవాలి, మన కాళ్ళు చేతులు మనం భద్రం చేసుకోవాలి. అన్నిటికంటే ముంచి మన మనసును మనం ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకోకపోతే నష్టపోతాం. అందుకే ఒక సంఘం అన్నాడు, నేను వచ్చే వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా జారమిస్తావేమో, నిర్లక్ష్యంగా ఉంటామేమో, అలక్ష్యంగా ఉంటామేమో. దేవుడు మనల్ని ప్రేమించి ఏమైతే ఆశీర్వాదం ఇచ్చాడు, ఏ దీవెన ఇచ్చాడు, ఏ భక్తి ఇచ్చాడు
గట్టిగా మనం అప్పుడే మళ్ళా చెప్పండి ఈ మాట, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువులో చేరే మనమందరం ఎక్కడ మాలిన్యం అంటుందో చూడాలి. ఎట్లా తెలుస్తుంది మనకు మాలిన్యం అంటుంది సంగతి? మోకరించి కళ్ళు మూసుకుంటే, ప్రభు నేను ఎక్కడ పడిపోయానో, ఎక్కడ నేను జారిపోయానో, ఎక్కడ నేను తప్పిపోయానో, ఎక్కడ నేను తప్పుడు ఆలోచన చేశానో, ఎక్కడ కాని వాటిని చూశానో, ఎక్కడ నా చేతులు అసహ్యమైన ముట్టుకున్నావో నాకు చూపించిన ఆయన మోకరిస్తే ప్రభు ఏం చేశాడు? మన చరిత్ర అంతా మనకి ఎంత గొప్ప తండ్రో. ఈ లోకంలో తల్లిదండ్రులు బిడ్డలు తప్పు చేస్తే ఏం చేస్తారు? కప్పి పెడతారు. ఏం చేస్తారండి? కప్పు పెడతారు, కొమ్ము కప్పుతారు. అమ్మ ఎవరు మంచోళ్ళేమ్మా అంటారు, అంతే కొట్టేస్తారు ఒకరిప్పుడు. కానీ మన తండ్రి అలాంటి వాడు కాదు. మనం చేసిన తప్పును మనకు సాక్షార్థంగా ఏం చేస్తాడు? ఎందుకో థ్యాంక్ యూ, వెరీ గుడ్, మంచిగా చెప్పారు. సరి చేసుకోవడానికి, ఒప్పుకోవడానికి, చక్కదిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, మంచి మాట వాడారు. ఒప్పుకోవడానికి, చక్కపరుచుకోవడానికి, దిద్దుకోవడానికి. అందుకే చౌదరి పురుషోత్తం గారు ఒక మాట పాడారు. ఏమన్నాడు? నన్ను దిద్దుము చిన్ని ప్రాయము సన్నుతుండగు. అలాగే ప్రతిదినం మనం దిద్దబడాలి, సరిచేయబడాలి, క్రమపరచబడాలి. ఎప్పుడైతే అలాగా మనం దిద్దబడతామో, సరిచేయబడతామో మన జీవితంలో చాలా మేలు అనుభవిస్తాం. చాలాసార్లు మనం సరిచేసేవాడు అంటే మనకు చాలా ఇష్టం. ఇది నాలుగు సంఘాల సంవత్సరాన్ని అక్కడే మనం ఏం చేసినా ఏమనేవాళ్ళు, మనం ఏం చేసినా ఏమనకపోతే మా సేవకు చాలా మంచిది ఏమనడమ్మా అంటారు చాలా. అదే సరిగా కూర్చోండి, వెలుపు ఉండండి, ఆరాధించండి, నిద్రపోబాకండి, అలా చెప్తా ఉండి వాక్యం పెట్టడం చెప్తా చెప్పా వాయించి పడేస్తాడన్నా. ఏది మంచిది? అది మంచిదా ఇది మంచిది? నిజంగా చెప్పండి. చూడండి, మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి తల్లిదండ్రులు పని నేర్పిస్తారు. కూరగాయలు పోయిందని ఏంటి ఎట్టుగా వస్తుంది పిచ్చిదా, సరిగా పోయి అని మన వాళ్ళకి చెప్తే రేపు అత్తగారింటికి వెళ్తారు. ఎంత చదువుకున్నా వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఏం చేయాలా? కూరగాయలు వేయాలి కదా. అప్పుడు ఆడికి వెళ్ళినప్పుడు చక్కగా కూరగాయలు వస్తే ఏమంటుంది అత్తగారు? అబ్బా ఎంత మంచి తల్లమ్మా, నీకు ఎంత పని నేర్పించిందమ్మా, ఎంత మంచి తల్లిదండ్రులమ్మా. అదే మనం కూరగాయలు పెట్టడమే నేర్పి, వద్దులే పాప నేను చేసుకుంటాలే పాప, నువ్వు వద్దులే పాప అని పాపకి ఏమి దెబ్బ తగలకుండా, నొప్పి రాకుండా బాధపడుతుందయ్యా అంటే రేపు పాప అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దగ్గరిస్తారా? ఎదిగేటట్టున్నా అని ఏం చేస్తారు? పొడిసిందే పొడిస్తారు. అప్పుడు అనుకుంటుంది ఆ పాప, మమ్మీ ఎంత పిచ్చిది, నన్ను ఇన్ని కోట్లు పొడిపిస్తుంది అనుకుంటారు. అదే మన ఇంట్లో పొడిస్తే బాబు. కాబట్టి మనం పొడిచేవాళ్ళు మనకు ఉండాలి, మన తప్పును సరిచేసేవాళ్ళు ఉండాలి. చాలాసార్లు మీరు కూరలు వండుతారు, ఆయన అంటాడు ఏంది కూర అంటాడు. అన్న బయటకు ఉన్నంత లోపలేనా అంత మనగా వెరీ గుడ్, మంచిగా చెప్పుకోవచ్చు. ఏంది కూర అంటాడు. తింటే తినరు, లేకపోతే అడపడే సెల్వో అంటారు మీరు. అప్పుడు ఏం చేస్తాం? తప్పదు కదా, తింటాం. ఏదైనా బయట హోటల్ నుండి వెళ్ళి అడిగిన గారిలో అన్నప్పుడు ఏమంటున్నాడు, బజ్జీలో తినేసి పడుపు నింపుకుంటారు. అదే ఏది బాగలేదు అంటున్నాడు. ఎట్లా బాగా చేయాలని మీరు కష్టపడి కూర చేయడం నేర్చుకున్నారు. మా తెలిసిన గాంధీ ఉంది, యశ్కోల్లో యోహాన్ గారి భార్య బాలమని, ఆమె సాంబార్ నిలబడి చేస్తుంది కూరగాయలు అన్నీ ఇలాగే వేస్తుంది. ఏమి చేసి శ్రద్ధగా అసలు ఎంత బాగుంటుందో. ఆమె చికెన్ చేస్తుంది, ఇంతవరకు ఏ సిస్టర్ అలా చేయడం నేను చూడలేదు. అంత మంచిగా చేస్తుంది ఏమి చేసినా. కాబట్టి మన జీవితంలో సరి చేసుకోవడం అనేది, దిద్దుకోవడం అనేది చాలా శ్రేష్టమైన విషయం.
అలాంటి అలవాటు మనకు లేకపోతే మన జీవితంలో ఏమేనో పొందలేము. సరి చేయబడాలి, దిద్దబడాలి. చూడండి, గోడ కడతారు, గోడ కట్టిన తర్వాత బిల్డర్ ఏం చేస్తాడు? తాళ్ళు లాగుతాడు. దారానికి ఏ ఇటుక ముందున్నా వేస్తాడు, ఒక పోటు పడిస్తే చాలు. ఎక్కడ పోతుంది ఇటుక? లేదు. అప్పుడప్పుడు మనం పోట్లు పొడవాలి. పోట్లు పొడుస్తుంటే దినాలు ఒప్పుకోవట్లా. గవర్నమెంట్ వాళ్ళు కూడా పిల్లలు పడకండి, టీచర్లు ఒప్పుకోవట్లేదు. అందుకే పిల్లలు ఈరోజు మన మాట వినడం వల్ల చాలా మొండిగా ఉంటున్నారు. అనుదినము ఇహలోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలి, శ్రద్ధగా ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి. ఏదైనా అవివేకమైన కనబడినప్పుడు వెంటనే జాగ్రత్త పడాలి. మీరు చూడసారి ఎప్పుడైనా గొర్రెలు తీసుకెళ్ళి బొరుగుంటూ వేసారనుకోండి, ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది చెప్పడం వల్ల? త్వరగా బయటకు రాగానే ఏం చేస్తుంది? ఎదిరించుకుంటుంది. పందుని తీసుకెళ్ళి బొరుగుంటూ వేసాను, ఎంజాయ్ చేస్తుంది. మనం కూడా లోకములో ఏదైనా కాని స్థలానికి వెళ్ళినప్పుడు ఎదిరించుకుంటున్నామా? అరే, నేను ఈ మాట మాట్లాడకూడదే, నేను ఈ పని చేయకూడదే, నేను ఇక్కడికి రాకూడదే, వచ్చాను, అరే ఎప్పుడెప్పుడు వెళ్ళాలి బయటికి. అలాంటి మంచి భద్రత కాపుదల మనకుంటే మళ్ళందరూ చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంది వారిని రక్షించను. అలాగా దేవుని దూతలు కావాలని రక్షిస్తారు. సమయంలో దేవుని దూతలు ఆయన బిడ్డలకు ఎలాగా పరిచర్య చేస్తారు రండి చూద్దాం. జకర్యా గ్రంథంలోంచి ఒక మాట మనం తీసుకుందాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. అందరం కలిసి చూద్దామండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం. అందరం కలిసి చూద్దామండి. 3వ వచనం. అందరం కలిసి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడుండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి, ఇతని మైల బట్టలు తీసివేయని ఆజ్ఞాపించింది. నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. 5వ వచనంలో చదివితే నేను చదువుతున్నాను. మరి యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడు యెహోషువ నిలబడి సాతాను ఫిర్యాదై అతని కుడిపార్శ్వం నిలబడి అతడు నాకు కనపరచు. కాబట్టి దేవుని దూత సాతాను మన మీద ఫిర్యాదై వస్తూ ఉంటది. ఫిర్యాదై వచ్చినప్పుడల్లా ఆయన మన పాపములను పరిహరిస్తాడు. నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుతున్నాను అన్నాడు. ఇంకా కొంచెం స్పష్టంగా చదువుదాం. యెషయా గ్రంథం నుంచి ఆ మాట మనకి బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం అండి, 7వ వచనం చదువుదామందరం కలిసి. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకుని నా ఎదురు ఎదురు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము అపవిత్రమైన వస్త్రాలకు బదులుగా ప్రశస్తమైన వస్త్రం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అపవిత్రమైన పెదవులకు బదులుగా కారుతో నిప్పు చేత పట్టుకుని నోటికి తగిలించిన నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. కాబట్టి దేవుని దూతలు ఆయన విడుదలైన వారు ఏనాడైనా విధేయులైతే వారిని ప్రాయశ్చిత్తం చేస్తారు, పరిహారం చేస్తారు. పాత నిబంధనలో ఎక్కడ దేవుని దూత కనబడాలి, యేసుక్రీస్తు ప్రభువారికి మనం గుర్తుగా ఎంచుకోవాలి. మన బలహీనతల విషయంలో, మన పొరపాటుల విషయంలో ఆయన ప్రభు దూతను మనం చక్కబరుస్తాడు. రక్షణ పొందినంత మాత్రాన మనం ఎవరు కాదు, దేవదూతలం. తర్వాత ఎవరు కాదు, పరిపూర్ణులం. ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయి. ప్రతి ఒక్కరు జారిపోతూ ఉంటారు. జారిపోవడం తప్పు కాదు, కానీ ఎక్కడ జారి పడ్డావో అక్కడే ఉండడం తప్పు. అరే నేను తప్పు చేశాను అందుకే నా జీవితంలో ఇలా అయిపోయానని సరి చేసుకోవడంలోనే ఉంది ఆశీర్వాదం. ఈ మాట మనందరూ బాగా అర్థం కావడానికి, తప్పైన కుమారుడు దూరం అయిపోయాడు, నాస్తంత అయిపోయింది, పందులు కాస్తా ఉన్నాడు. ఆ పందులు కాస్తున్న సమయంలో ఒక ఆలోచన వచ్చింది.
ఏమైనా ఆలోచన తెలుసండి? నేను ఇక్కడ పనివాడని, నా ఇంట్లో పనివాడు ఖాళీ చేసుకున్నాడు. నా ఇంట్లో పనివానికి ఏముంది? అన్నం సమృద్ధిగా ఉంది. నేను ఇక్కడ పనివాడే కానీ నాకేం లేదు. కాబట్టి నేను ఇక్కడ పనివాడుగా ఉండాలి, అక్కడికే పోయి మా నాన్న దగ్గర పనిచేస్తా అనుకున్నాడు. అద్భుతమైన తీర్మానం. ఆ కారణాన్ని బట్టి తండ్రి ఇంటికి వచ్చాడు, పరిగెత్తుకుంటూ తండ్రి ముందు పెట్టుకున్నాడు. తన జీవితంలో కోల్పోయిన వాటన్నిటిని తండ్రి మళ్ళా తిరిగి చేతికి ఉంగరం ఇచ్చాడు, తర్వాత ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు, పాదములకు. మన తండ్రి ఎవరు అంటే, ఏమి మనం పోగొట్టుకున్న వాటన్నిటినీ తిరిగి సమకూర్చేవాడు. దావీదు గురించి మనకు బాగా తెలుసు. దావీదు సమస్తము తిరిగి సంపాదన. కాబట్టి ప్రభువులారా, మన జీవితంలో ప్రభుత్వం చేసే మొట్టమొదటి కార్యం ఏంటంటే మన దోషాన్ని పరిహరిస్తుంది. ఇంకా నీ దగ్గర క్షమించబడని పాపం ఏదైనా నిలిచి ఉందేమో ఒక్కసారి ఆలోచించారు. 1-2 వచ్చినాం. తన అతిక్రమలకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు, యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువులో పాల్గొనే మనం అందరం మన ఆత్మలో ఎలాంటి ఏముండకూడదు? కపటం ఉండకూడదు. కపటం అంటే ఏంటి? పైన ఒకటి లోపల. అలా ఉండడం ద్వారా దేవుని దూత నీకు కాయదు, దేవుని దూత నీకు కాపలా ఉండదు, దేవుని దూత నీకు సంరక్షించదు, భద్రపరచదు. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైన అనుభవం ఉండాలని ప్రభు నామ ప్రయాణంతో మనం చేస్తాం. రెండో విషయం జ్ఞాపకం చేసుకుందామండి. నిర్గమాకాండంలోంచి మాట మనం తీసుకుందాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండము 14వ అధ్యాయం. ఇశ్రాయేలు ప్రజలు గొర్రెపిల్ల రక్తం ద్వారా బయటకు వచ్చారు. వారు ప్రయాణమై సాగిపోతున్నప్పుడు దేవుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారు నడిపిస్తా ఉన్నాడు. వారు ముందు ఎర్ర సముద్రం ఉంది, అటు ఇటు వెళ్ళడానికి అరణ్యం ఉంది, దారి లేని పరిస్థితి. ఇలాంటి సమయంలో మళ్ళా ఫరో మనలా వెంటబడ్డాడు. 600 శ్రేష్టమైన రథాలు రౌతులతో వస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు చాలా కలవరపడ్డాడు. ముందేమో సముద్రం, అటు ఇటు పారిపోవడానికి ఏమో కిరారణ్యం, వెనకేమో శత్రువు. వారు వస్తా ఉన్నారు. ఒకప్పుడు వారు వచ్చి వారిని అంతా ఇబ్బంది పెట్టారు. వారు వస్తా ఉంటే చాలా కలవరపడి సనగడం ప్రారంభించారు. ఏమన్నారు? ఐగుప్తులో మాకు సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేవా అన్నారు. ఆ తర్వాత వెంటనే మోషే దేవునికి ప్రార్థన చేస్తే ప్రభువా, దేవుడని యెహోవా అన్నాడు, మోషే నీ చెయ్యిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూపు. ఆ సముద్రం ఏమవుతుంది? అలాగే వెళుతా ఉంది. వెంబడిస్తున్న ఆ యొక్క ఐగుప్తు యొక్క సేన, 600 శ్రేష్టమైన రథాలు. వీరేమో ముందు వెళుతున్నారు, వాళ్ళేమో వెనకండి పడతా ఉన్నారు. ఇందాక చెప్పాను, కనాను వారు యాత్ర చేస్తా ఉన్నారు. పరలోకానికి మనం యాత్ర చేస్తున్నాం. మనమందరం యాత్రికులం, చెప్పండి, పరదేశులం. కాబట్టి సాతాను మనం ఎప్పుడు మర్చిపోడు. సాతాను సినిమా హాల్లో ఉన్నాడు, సాతాను చెడు కార్యాలు జరిగే దగ్గర ఉన్నాడు. మీకు తెలుసా, సాతాను సమాధుల్లో కూడా ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? మందిరంలోనే ఉంటాడు. ఎక్కడ ఉంటాడమ్మా? అందుకే మందిరాల్లో కలవరాలి. విశ్వాసమైన మనలోనే ఉంటాడు. అయితే ప్రభు దూత సాతాను పారదోలుతాడు. అలాగే వెంటబడుతున్న ఆ ఐగుప్తు సేనను చూసి గొడిగారు. కానీ మోషే ప్రార్థన చేశాడు, సముద్రంలో దారిని చూపించాడు. ఆ దారిని వారు వెళుతూ ఉంటే వారు వెంటబడతా ఉన్నారు. ఇక్కడ రాని దేవుడు దూత ఏం చేసిన మాట చూద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 19వ వచనం అండి. 19వ వచనం అందరం చూద్దాం. 19-20 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీయుల సమూహమునకు ముందు నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను. ఆ మేఘస్తంభం వారి ఎదురుని పోయి వారి వెనుక నిలిచాను. అది ఐగుప్తీయుల సేనకును ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించి, అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన కానీ రాత్రి అది వీరికి వెలిగించాను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను. దేవుని దూత ముందుగా నడుస్తున్న దేవుడు. అందుకే అంటాం, నీకు ముందుగా నడుచువాడు నీ దేవుడైనా. ముందుగా నడుస్తున్న దేవదూత వెనుక వచ్చింది.
ఐగుప్తు సేనకు ఇశ్రాయేలు సేనకు ఐగుప్తు సేనకు మధ్యలో నిలిచింది. వీరికేమో వెలిగించింది, వారికేమో ఆ రాత్రంతా సమీపించలేదు. ప్రేమ కాబడిలాగా ఎన్నోసార్లు మనల్ని వెంటబడి కలవరపరుస్తూ ఉంటాడు సాతానుడు. ధైర్యంగా ఉందాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలని వారిని రక్షిస్తుందని వాగ్దానం ఉంది మనందరికీ. ఆనాడు ఇశ్రాయేలు జీవితంలో దేవదూత మధ్యలో వచ్చి నిలిచింది. వీరికి వెలుగు ప్రయాణం చేయడానికి అనుకూలం, వారికి ఏమైంది? చీకటి. అంతేనా? ఇంకేం జరుగుతుందో ఒక మాట చూద్దాం. 22వ వచనం అందరం చూద్దామండి. 22వ వచనం 22వ వచనం లేకపోతే 24వ వచనం చూద్దాం. 24 అందరం కలిసి. అయితే వేకువ జామున యెహోవా అగ్నిమేఘమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు కష్టపడి తోలుచుండి. ఏం చేసిందంటే దేవునితో వారిని కలవరపరిచి, నిన్ను వెంటాడుతూ నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని, నువ్వు ముందుకు వెళ్లకుండా మరలా పాపదాసంలోకి లోకంలోకి లాగాలని ఎవరిని లాగుతున్నారో, ఏ వ్యక్తులు లాగుతున్నారో, ఏ సందర్భాలు లాగుతున్నాయో మరలా లోకంలోకి, ప్రేమ కలిగిన దేవుడు తన దూతని పక్షాల నుండి వారు కలవరపడేట్లుగా. ఆ తర్వాత వాళ్ళు అనుకున్నారు, బహు కష్టపడి రథాలు అవుతా ఉన్నారు. అప్పుడు ఒక మాట అనుకున్నారండి, చూద్దాం అందరం కలిసి. 25వ వచనం అందరి చదవండి నా వెంట. వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి కోలుచుండ్రి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని దేవునికి స్తోత్రం. దేవుని దూత వారి మధ్యలో నిలిచింది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత వారి కావలిండి వారిని రక్షిస్తుంది, దోషాన్ని పరిహరిస్తుంది, బలహీనతలో బలమిస్తుంది. మనల్ని వెంటాడుతుంటాడు దుష్టుడు. ప్రభు నమ్ముకున్నంత మాత్రాన్ని సాతాన్ని విడిచిపెట్టి పోతాడా? చెప్పండి. పోడు. ఈలోనే ఉంటాడు, ఎవరిలో ఒకరు రేపుతా ఉంటాడు, ఇంట్లో ఏదో ఒక నష్టం కలిగిస్తూ ఉంటాడు, ఇంట్లో ఎవరిలో ఒకరిలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఎన్నో రకాలుగా ఎన్ని విధాలుగా మన మీద దాడి చేయాలో అన్ని విధాలుగా దాడి చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువా ఈ వ్యక్తిలో ఉన్న సాతాను నేను యేసు నామములో గద్దిస్తున్నానని చెప్పాలి. ఈ వ్యక్తిలో ఉన్న సాతానుని, ఈ స్థలంలో ఉన్న సాతాను నేను గద్దిస్తున్నాను ఆయన అని చెప్పాలి. ఎప్పుడైతే అలాగే చేస్తామో ప్రభు ఏం చేస్తాడు? నీ పక్షాన శత్రువుతో ఏం చేస్తున్నాడు? ఇక్కడ యుద్ధం ఆడతాం. ఏమన్నాడని చెప్పండి. యెహోవా ఇశ్రాయేలు పక్షమున మనతో యుద్ధము చేయును. చూసారండి ఆ మాట. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని ఎవరు చెప్పుకున్నారు ఈ మాట? ఇశ్రాయేలా ఐగుప్తీయులా? అయితే ఇశ్రాయేలుకి ఈ సంగతి తెలియదు. అద్భుతాలు చూశారు, పన్ను సూచక్రియలు చూశారు, గొర్రెపిల్ల రక్తం ద్వారా బయటకు వచ్చారు. చాచిన బాహుతో, ఇందాకేమో సహోదరి ఆరాధన చేసి చాచిన బాహుతో దేవుడు వారిని బయటకు తీసుకొచ్చాడు, కానీ వారికి తెలియదు ఈ విషయం. కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఏమని? యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుడు నీ పక్షాన ఉంటాడు. నీ మార్గములో, నీ యాత్రలో నిన్ను ముందుకు నడిపిస్తాడు. అలాగా దేవునితో దేవుని బిడ్డల పక్షాన ఉంటాడు. అది రెండో విషయం. దేవునితో దేవుని బిడ్డల యొక్క అవిధేయతలను పరిహారం చేస్తూ ఉంటుంది. రెండవదిగా దేవుని దూత ఐగుప్తీయుల దండు ఇశ్రాయేలును సమీపించకుండా, ఐగుప్తీయుల దండు మళ్ళా ఇశ్రాయేలును పట్టుకోకుండా మధ్యలో నిలిచిన దేవుడు. ఇది రెండో విషయం. మూడో విషయం నేను జ్ఞాపకం చెబుతున్నాను, దయచేసి రండి. దేవుని వాక్యంలో వచ్చి ఆదికాండం 48వ అధ్యాయం. ఆదికాండం 48వ అధ్యాయం. ఈ మాట యాకోబు చెప్పాడు. ఆదికాండము 48వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. 15వ వచనం 16వ వచనం అందరం చదవండి. అప్పుడు యోసేపును దీవించి, నా ప్రజలైన నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదురు నడుచుండిరో ఆ దేవుడు నేను పుట్టిన మొదలుకు నేటి వరకు ఎవరినైనా పోషించను. ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత
ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. చాలండి, ఆ చిన్న మాట గుర్తుపెట్టుకుందాం. సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత. చెప్పండి ఈ మాట, సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత. కాబట్టి యాకోబు జీవితంలో ఎన్నో రకాలైన కీడు కలిగిన పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవునికి స్తోత్రం, యాకోబును ఎన్నో రకాలైన కీడుల నుండి దేవుడే తప్పించాడు, దేవుడే భద్రపరిచాడు. 20 సంవత్సరాలు లాబాను దగ్గర కొలువు చేశాడు, 10 మార్లు జీతం మార్చాడు, చాలా ఆస్తిని దేవుడు ఆశీర్వదించాడు. లాబాను అనుకున్నాడు వాడు కర్ర తీసుకుని వచ్చాడు, కర్రతో వచ్చాడు, వాడిని ఒట్టి చేతులతో పంపిద్దాం అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? రెండవ చిన్న మాట చదువుదాం. ఆదికాండము 31వ అధ్యాయం, ఆదికాండము 31వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండము 31:24. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగానే చెడ్డగానే పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో. 29వ చదవమండి. మీకు హాని చేయుటకు నా చేతన ఉన్నావు, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగానే చెడ్డగానే పలుకకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాడు. ఇప్పుడు మనం 42వ వచనం ద్వారా అందరం కలిసి 42. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైనని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతో పంపివేసిందు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించిన లాబాను యాకోబోయే మోసగాడు అనుకుంటే లాబాను ఇంకా మోసగాళ్ళకు మోసగాడు లాబాను. పడకపోయి ఆయన చేతిలో పడ్డాడు. ఆ తర్వాత చాలా కష్టం వచ్చింది, 20 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత దేవుడే లాబానుతో స్వయాన్ని మాట్లాడు, నీ ఇష్టం, ఎక్కువ మాట్లాడద్దు, తక్కువ. ఇక హాని చేయడం నీకు నాకు చేతన ఉంది, కానీ మీ తండ్రి యొక్క దేవుడు యాకోబు దేవుడు మంచి కానీ చెడ్డ కానీ పలుకొద్దని నాతో చెప్పాడు. కాబట్టి నేనేమి సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన. యాకోబు జీవితంలో ఎలాగ కీడులు వచ్చాయో, యాకోబు జీవితంలో ఎలాగ నష్టం వచ్చిందో, కలవరం వచ్చిందో, బాధ వచ్చిందో, అలాంటి సమస్యల వల్ల ఎంతో మంది కలుగుతా ఉన్నాయి. అయితే గుర్తుపెట్టుకోవాలి, ఏ దేవుని దూతని కాపాడతానని వాగ్దానం చేశాడు. సమస్తమైన కీడు, అది ఎలాంటి కీడైనా సరే, కుటుంబంలోనైనా బంధువుల్లోనైనా చేరొచ్చిన వారిలోనైనా, అది ఏ విధమైన కీడైనా సరే, సమస్తమైన కీడు నుండి దేవుడు తన బిడ్డలను ఏం చేశాడు? తప్పించి భద్రపరిచి కాపాడు. అదే యాకోబు చెప్పిన మాట. నేను పుట్టింది మొదలుకొని ఏ దేవుడు నన్ను పోషించాడో, సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ బిడ్డలను కాపాడుతున్నాడు. కాబట్టి చాలాసార్లు చాలా మందికి భయం, కీడు వస్తుందేమో, నేను దేవుని ప్రకారంగా సిద్ధాంతం ప్రకారం ఇల్లు కట్టలేదు కదా, వారం అందరం ఉండాల్సిన దగ్గర ఉండలేదు కదా, కీడు వస్తున్నాను. వాళ్ళు ఏమంటారు? నువ్వు అట్ట పెట్టకపోతే పెద్ద పురాణానికి నష్టం అన్నారు. ఏమంటారు చెప్పండి? పెద్ద పురాణానికి నష్టం. పెద్ద పురాణం అంటే మనమే, ఇంటి యజమాని యజమానురాలు. మన బోధికి ఏమన్నాక భయం వేస్తుంది. అప్పుడు అటు పెట్టమంటే పెట్టలేదు, అప్పటి నుంచి కొంచెం బాగుంటలేదన్న. చాలాసార్లు భయపడతా, కానీ అన్ని నామాల కంటే యేసయ్య నామం శ్రేష్టమైన, హెచ్చైన నామం. అన్ని శక్తుల కంటే దేవుని శక్తి గొప్పది, ప్రార్థనా శక్తి గొప్పది, శిలువ శక్తి గొప్పది. అన్ని శక్తుల కంటే ప్రభు శిలువ శక్తి గొప్పది. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, లోకంలో దేనికి భయపడతారు. ఎవరైనా వచ్చి చెప్పారనుకో, నీకు శాతపడి చేస్తున్నాం, నువ్వు 20 రోజులు చచ్చిపోతాము చెప్పారు, ఏం చేస్తాం? మళ్ళా పోయి మనం ఏం చేస్తాం అంటే తిట్టేస్తాం. బాధ్యత ఏం చేస్తాం మనం వెళ్ళి? అయ్యా వాడు చేస్తపడి చేస్తా అన్నాడు, అయ్యా
నా తిప్పేటి వెంట చెప్పాలి. ఎవరి దగ్గర పోవాలి చెప్పు? ఇక అంతే వెళ్ళిపోతాం. అయితే చెప్పాలి, రే నువ్వు చేతబడి చేస్తావా? నేను ప్రార్థన చేస్తా. నా దేవుని దూత నన్ను చెప్పండి కాపాడుతుంది. నువ్వు నాకు కీడు చేస్తావా? నువ్వు నన్ను తిడతావా? నువ్వు తిట్టుకో. అయితే దేవుని దూత నన్ను కాపాడుతుంది. దేవుని దూతలు నన్ను భద్రపరుస్తారు. దేవుడు నాకు క్షేమం ఇస్తాడు. నాకు కానీ నా కుటుంబం కానీ ఏం జరగదు. నా ప్రభు చెప్పాడు, నీ తండ్రి సెలవు లేని ఒక్క వెంట్రుక కూడా చెప్పండి అట్లా కదక్క, ఒక్క వెంట్రుకైన నేల. కాబట్టి ఎంత మాత్రం కలవరపడాల్సిన అవసరం లేదు. అదే యాకోబు పలుకుతున్న మాట, సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన కీడు ఏ విధంగా వచ్చిన. రాత్రి చెప్పాను కదా, చీకటి అనేది మనకు మనం చేసుకున్నా లేదా ఎవరు చేసినా మన దేవుడు ఏం చేస్తాడు? చీకటిని. కీడు మనకు మనం చేసుకున్నా లేదా కీడు మనకి ఎవరైనా చేసినా సమస్తమైన కీడుల నుండి, సమస్తమైన ఉపద్రవాల నుండి, సమస్తమైన కష్టముల నుండి దేవుడు తన దూత ద్వారా మనం భద్రపరుస్తాడు, క్షేమం. నమ్ముదాం. అలాగే విశ్వాసం అడుగుతాడు. దేవుడు అద్భుతమైన కాపుదల ఇస్తాడు. లాభాన్ని తన నోటితో తను చెప్పాడు, రే యాకోబు, నేను నిన్ను వట్టి చేతులతో పంపిద్దాం అనుకున్నా, కానీ అది నా వల్ల కాలేదయ్యా. మీ దేవుడంట అబ్రహాము దేవుడంట, తర్వాత ఇస్సాకు భయపడిన దేవుడంట, నాతో మాట్లాడాడు, జాగ్రత్త సుమి అన్నాడు. ఎప్పుడైతే మనం ఉంటామో, దేవుని భయభక్తులు కలిగి ఉంటామో, దేవుడు మన పక్షాన ఎవరితోనైనా మాట్లాడు, వాడు అన్యుడైనా మాట్లాడు. అలాంటి శ్రేష్టమైన అనుభవాలు మనం ఉండాలని ప్రభు నామమున ప్రేమతో మనం ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటి ఏంటి చెప్పండి? మన పాపములను, దోషములను పరిహారం చేస్తారు. రెండోది చెప్పండి, మన యాత్రలో మనం వెంబడించే దుష్టం నుండి, ఫరో సైన్యానికి మనకి వాడికి మధ్యలో ఉండి మనకు క్షేమం ఇచ్చి మన అందరికీ. మూడోది, సమస్తమైన కీడుల నుండి మనల్ని ఏం చేస్తాడు? సమస్తమైన కీడు. చాలా మంది విధవరాలు ఎదురొస్తే ప్రయాణం చేయరు. అటువంటి మీ ఊర్లో కూడా ఉన్నారా? మీ ఊర్లో కాదు, మన మందిరంలో కూడా ఉన్నారా? ఊర్లో ఉంటారులే, ఊర్లో ఉంటే ఏమంటారు? మన మందిరంలో కూడా ఉన్నారా? ఉన్నారా? చచ్చిపోయిన వాళ్ళు ఎదురొస్తుంటే ఎంత వాళ్ళని ఎదురెళ్ళరు, భయం. నల్ల పిల్లి ఎదురొచ్చిందంటేనే అత్యంతమైన అనుకో. తుమ్ము కూడా కూర్చున్నా నువ్వు లేచి నువ్వు అలా కూర్చుంటావు. ఎందుకు చెప్పండి? కీడు వస్తుందని. తుమ్ముతో వెళ్తుంటే రే కీడు వస్తుందిరా అంటారు. నువ్వు కీడు తెచ్చుకుంటే నా దేవుడు, నేను నమ్మిన దేవుడు సమస్తమైన కీడుల నుండి నన్ను అడపడతాం కదా. మేము భయపడము, వాడండి ఏ కీడు రాదని యేసే చెప్పెను నాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను నాకు, మేము భయపడము. నిజంగా నువ్వు భయపడకపోతే ఏమి జరిగినా కంగారు, ఎవరు వచ్చినా కంగారు. ప్రార్థన చేసుకో, పడతా. నేను చేస్తారటగా చేస్తారా? నువ్వు చేయటమే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా చెప్తాను, అయినా నేను ప్రార్థన చేస్తాను. ఏం కాదు, వెళ్ళు. మేము 8 మంది పిల్లలు, దేవుడి స్తోత్రం, అందరం ప్రభువుని నమ్ముకున్నాం. మేమందరం ఆ సెలవుల్లో, ఆయా సమయాల్లో ఇంటికి వెళ్తాం. మా ఇంటి పక్కన ఒక హిందూ, మా సంతరుపాడులో మందిరం పక్కన ఒక హిందువులు ఉన్నారు. అవును అయ్యా, అందరూ ఒకసారి వెళ్ళబాకండి అయ్యా, మిమ్మల్ని చూసి కళ్ళు అవుతాయ్యా, 3 ఉండాలంటే 3 వెనకాలి. ఏం కాదంటే చెప్తే అయ్యా మీరు ఏం చేయాలంట? కాబట్టి ప్రేమ దేవుని దేన్ని గురించి భయపడాలి. మేమన్నా రాని, నా ప్రభు ఉన్నాడు, నన్ను కాపాడాడు. కాపాడితే ఆయన ఇష్టం, కాపాడకపోతే చనిపోవాల్సి వస్తే తనలో కానీ హాయిగా చెప్తారు. అమ్మాట మీరు
ఈరోజు నువ్వు చనిపోతావు, ఈ రోజే నీకు లాస్ట్ అన్నారు అనుకో, ఏం చేస్తాను చెప్పండి? ఈ రోజే నీకు లాస్ట్ రోజు అని దేవుడు చెప్పాడు అనుకున్నాం. ప్రస్తుతం కొంచెం అనుకుందాం అలాగా. ఏం చేస్తాం? బ్యాంక్ బ్యాలెన్స్ ఆడంలో ఎవరు డబ్బులు ఇచ్చామో వాళ్ళు వడ్డీ ఇచ్చారా, డబ్బులు ఇచ్చారా, అసలు ఇచ్చారా, ఆ తర్వాత ఆ పొలం ఎక్కడుందో అన్నీ చెప్పారు. కానీ ప్రభువా ఇదిగో నువ్వు నన్ను రమ్మంటున్నావు కదా, నేను సంతోషంగా వచ్చేస్తా, ఇవన్నీ నాకు అనవసరం, నేను నీ రాజ్యంలో నీతో ఉండాలి. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనం దేవుడు ఏమిచ్చినా, వెండి ఇచ్చినా, బంగారం ఇచ్చినా, తోటలు ఇచ్చినా, పొలం ఇచ్చినా, ఆస్తిపాస్తులు ఇచ్చినా, బిడ్డలు ఇచ్చినా, అవన్నీ ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చాడు. గట్టిగా చెప్పండి, ఎవరిచ్చారు? నీకు డిగ్రీలు ఇచ్చిన ప్రభు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చిన ప్రభు ఇచ్చాడు, అందం ఇచ్చిన ప్రభు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చిన ప్రభు ఇచ్చాడు, ఆస్తిపాస్తులు ఇచ్చిన ప్రభు ఇచ్చాడు. ప్రభు ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చావు. వీటితో ప్రభు పని మనం ప్రభు కొరికే మనం ఏమైనా చేస్తున్నాం. కాబట్టి ఏ కీడు మనకు రాదు. మనకి యాకోబు అన్నాడు, సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన. దానియేలు గ్రంథంలో వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం ఈ మాట మనం ఎన్నోసార్లు వినుంటాం, కానీ సమయ సందర్భంగా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. అందరం కలిసి చదువుదామండి. 14వ వచనం, 15వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. ఇక్కడ కాదండి, ఇంకా కొంచెం ముందు చదవండి. 6వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయం, క్షమించండి, 6వ అధ్యాయం. 6వ అధ్యాయం అందరం కలిసి చదువుదాం. 16వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం అందరం చదువుదాం. అంతట రాజు ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలు పట్టుకొని పోయి సింహంలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాడు. ఇప్పుడు మళ్ళా 20వ వచనంలో, 20వ వచనం. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యమును సేవించునని దేవుని రక్షింపగలని అతను అడిగాను. చదవండి. అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించింది కాక, చదవండి, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పిలిచి సింహమును నాకు ఏ హాని చేయకుండా వాటి నోడను ముయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాటను. బబులోను దేశంలో ఉన్నారు 4 యవ్వనస్తులు, దానియేలు, హనన్యా, మిషాయేలు. 6వ అధ్యాయంలో 120 మంది అధిపతులు ఉన్నారు ఆ యొక్క బబులోను మహా సామ్రాజ్యంలో. ఆ 120 మంది అధిపతుల్లో ప్రాముఖ్యమైన వ్యక్తి దానియేలు. రాజుకి నష్టం కలగకుండా ఈ అధిపతులు లెక్క దానియేలు చెప్తా ఉన్నారు. ఈ దానియేలు 3వ వచనంలో శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఈ 4వ వచనంలో రాజ్యపాలన విషయంలో దానియేలు మీద నింద మోపాలను చూస్తే 4వ వచనంలో దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనా ఏ తప్పైనా చేయువాడు కాడు. ఈ మాట చెప్పండి. దానియేలులో చెప్పండి, దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. అద్భుతమైన మాట చూడండి, అనలైజ్ చేసి పెట్టుకోండి. 120 మంది, 120 మందికి 2 కళ్ళు ఉన్నాయి. మొత్తం ఎంత? దాదాపుగా ఎంతమంది లెక్కలు వచ్చిన ఎవరు లేడా? చాలా మంది, 120 మంది అధిపతులు చూస్తా ఉన్నారు, ఎక్కడైనా తప్పు చేస్తాడేమో పట్టుకుందామని. అయితే దానిలో ఎవరండి? తప్పైనను లోపమైనను చెప్పండి కనుగొనలేకపోయేది. దానియేలు నమ్మకస్తుడు. ఏ నేరమైనా తప్పైనా చేసేవాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి.
120 మంది అధిపతులు, అన్యులు, విగ్రహారాధికులు తీర్మానం. ఆ తర్వాత వీరందరూ కలిసి ఒక తీర్మానం చేశారు. దానియేలు ఎవరంటే దినమునకు 3 సార్లు ప్రార్థన చేశారు. గట్టిగా చెప్పండి, ఎవరు? దానియేలు దినమునకు 3 మారు యెరూషలేము తట్టు తిప్పుకొని కీలు తెరుచుకొని ప్రార్థన చేసేవాడు. దేవుని బ్రతిమాలుకునేవాడు, దేవుని గోజాడేవాడు. ఈ 120 మంది అధిపతులు ఏం చేశారు అంటే 30 దినాలు రాజుకు తప్ప మరెవ్వరికి కూడా ప్రార్థన చేయకూడదని ఒక నియమం చేశారు. రాజుగారు సంతకం చేశారు, ముద్ర వేశారు. అలాగే ఎవరైనా ఈ తీర్మానం తిరుగుబాటు చేస్తే, తీర్మానం మీరితే ఏం చేస్తారు? సింహం యొక్క గుహలో వేస్తారు. రాజుగారు ముద్ర వేశాడు, ప్రకటన చేశారు. అయితే దానియేలు వెళ్ళి యథాప్రకారం 10వ వచనం నావిని చెప్పండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినను దానియేలు తెలుసుకొని తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవుని ప్రార్థన చేయొచ్చు, తన దేవుని బ్రతిమాలొచ్చు, తన దేవుని స్తుతించుచు వచ్చాను. ఎంత అద్భుతమైన మాటలు! దానియేలు తన దేవుని ప్రార్థన చేసేవాడు, దానియేలు తన దేవుని స్తుతించేవాడు. ఈ 2 దానియేలుకు చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన, స్తుతి. ఎప్పుడైనా ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ప్రభువును స్తుతించడం మాత్రం తక్కువగా స్తుతిస్తాం. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు. మనమేమో అన్నం ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తాం, స్తుతిస్తాం. ఆయన అన్నం ముందు పెట్టుకొని స్తుతిస్తాడు, అన్నం తిన్న తర్వాత కూడా స్తుతిస్తాడు. నేను అడిగాను, ఇదేందన్నా నువ్వేందుకు వెరైటీగా ఉన్నావు ఏంటన్నా? మేమంతా తినక ముందు ప్రార్థన చేస్తామైతే నువ్వు తిన్న తర్వాత కూడా ఏమైనా ప్రార్థన చేస్తావా అని అడిగాను. ఆయన ఏమన్నా తెలుసా? అయ్యా, తిన్న తర్వాత అది బాగా అడగాలని, ఏమి ఇబ్బంది కలగకూడదని, దానివల్ల నాకు ఎలాంటి అనారోగ్యం రాకూడదని నేనేం చేసుకుంటాను? ప్రార్థన. ఎవడైనా ప్రార్థన చేసుకున్నావా? దేవుడికి ఇచ్చిన బట్టలను బట్టి, దేవునికి ఇచ్చిన ఇంటిని బట్టి, దేవుడికి ఇచ్చిన చక్కని దేహాన్ని బట్టి, దేవుడిని కలుగు చేసిన సదుపాయాన్ని బట్టి స్తుతిస్తూ వచ్చాడు దానియేలు. ఆ తర్వాత కోపం వచ్చింది, చూశారు వాళ్ళు, రాజుగారు చెప్పారు, ప్రయత్నం చేశాడు రాజు, వీలు కాలేదు, సింహం గుహలో వేస్తావు. చక్కని మాట. ఏమన్నాడు దానియేలు? నిత్యమును సేవించే దేవుడు నేనేం చేస్తాడు? వెంటనే మోతేశారు, ముద్ర వేశారు. ఈ 120 మంది అధిపతులు ఇక దానియేలు పోయాడు, పేడ మెరగడైపోయింది అనుకున్నారు. ఆనందంగా ఫంక్షన్ చేసుకుంటా ఉన్నారు. దానియేలు సింహం గుహలో వేస్తారు. చూడండి, ఇశ్రాయేల్ దేశం వాళ్ళది. ఆ దేశం మీద బబులోను రాజు వెళ్ళి యుద్ధం చేసి మందిరం అంతా కాల్ చేసి పాడు చేసి వచ్చాడు. ఆ తర్వాత బబులోను దేశంలోకి వచ్చిన తర్వాత నమ్మకస్తుడిగా ఉంటే, తప్పైన లోపమైన చేయనివారుగా ఉంటే ఆయన మీద నేరాలు మోపారు. తర్వాత ఆయన ఏం చేశారు? అదే దానియేలు గుహలో పడిన తర్వాత సింహాలు మౌనంగా కూర్చున్నాయి. ఈయన కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? మౌనంగా కూర్చొని ప్రార్థన చేస్తాను. ఆ రాత్రి అంతా సింహాల గుహలో జీవితం ఎంత అద్భుతమో, చరిత్ర ఎంత అద్భుతంగా గడిపాడో దానియేలు. ఆ రాజుగారి నిద్ర పట్టల. పెందలో లేచి గుహ దగ్గరకు వచ్చి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యమును సేవించే దేవుడు నిన్ను రక్షింపగలిగిన. వెంటనే లోపల నుంచి ఒక శబ్దం వినపడుతుంది, అయ్యా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన చెప్పండి, తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను. చాలాసార్లు సింహం నోరు మనం మూయడానికి బదులుగా సింహం మన నోరు మోస్తుంది. అంటే నోరు మూయటం అంటే చెప్పండి, మన నోరు మూయటం అంటే మన నోరు మూయటం అంటే అన్నా చెప్పండి, మన నోరు మూయటం అంటే చెప్పండి, ఏదో అర్థం కాదు. మన నోరు మూయటం అంటే ఏంటి? చంపేయటం. నోరు మూయటం అంటున్నా, నేను చంపడం అన్నట్టు. నోరు మూయటం అంటే ఏంటంటే ప్రార్థన చేయకుండా,
ఆరాధన చేయకుండా, ప్రభువును స్తుతించకుండా మన నోరు మూస్తూ ఉంటది. అయితే దానియేలు తనలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి, యథార్థతను బట్టి దానియేలు సింహం నోళ్లను ఏం చేశాడు? రాజా, నేను దోషిగా నిలబడ్డాను. దేవుడు ఎలా చేశాడు? వెంటనే పిలిచాడు, దానియేలు బయటికి పిలిచాడు. మన దేవుని బిడ్డలారా, పేతురు భక్తుడు అన్నాడు, యేసు ప్రభువు ప్రియమైన శిష్యుడు, చెప్పండి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు. నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు మౌనంగా ఉంటే నువ్వు సాతాను మింగేస్తాడు, నిన్ను విరోధం మింగేస్తాడు. అయితే నీ ప్రార్థన, నీ స్తుతి, నీ పవిత్రమైన జీవితం, నీ నమ్మకమైన జీవితం, లోపమైన తప్పైన లేని నీ జీవితం సింహం గారి నోరు ఏం చేస్తుంది? దేవుని బిడ్డల ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నమ్మకమైన జీవితం, తప్పైన లోపమైన లేని జీవితం, ప్రార్థనా జీవితం, దేవుని స్తుతించే జీవితం, దేవుని ప్రతిమాలే జీవితం సాతాను గారి నోరు ఊహిస్తుంది. నువ్వు ఇది చేయకపోతే, నమ్మకంగా లేకపోతే, ప్రార్థన చేయకపోతే, దేవుని స్తుతించకపోతే సాతాను గారు ఏం చేస్తాడు? నిన్ను మింగేస్తాడు. ఇప్పుడు మింగేశాడు. అందుకే వాక్యం అంటే ఒకప్పుడు బైబిల్ తెరిస్తే చదివేవాడు. ఇప్పుడు చెప్పండి అన్న, ఇప్పుడు ఎప్పుడెప్పుడు మూసేద్దామా? ఒకప్పుడు మందిరానికి వస్తే చెవులారా దేవుని వాక్యం వినేవాడు. ఇప్పుడు నేను నా మందిరం అనే కొట్టుకున్నాను, అయినా నిద్రపోతున్నాను. మీరు ఇంకా మాకంటే చాలా సీనియర్గా ఉన్నారు. అయితే మీరు బాగా కష్టపడి పనిచేస్తున్నారు. నేను దేవుని స్తోత్రం. కష్టపడినప్పుడు అలసిపోయి నిద్ర వస్తుంది, అయినా ప్రభు కృపిస్తారు. మేము గురించి చెప్పి రాత్రి నాకు ఆశ్చర్యం వేస్తుంది. చెప్తే అన్న పగలంతా పనిచేసి మనలో వచ్చి మందిరం పనిచేశారంటే ఎంత మంచి విశ్వాసం. మనుషులుగా నిద్రపోకండి, నిద్ర చాలా నష్టం కల్పిస్తారు. ప్రార్థన, నమ్మకమైన జీవితం, లోపము లేని జీవితం సింహం నోరును మూసేస్తుంది. ఏ సింహం నీ మీద గాండ్రిస్తుందో, ఏ సింహం నిన్ను మింగాలని చూస్తా ఉందో, నీ ప్రార్థన, నీ నమ్మకమైన జీవితం, నీ లోపము లేని జీవితం, నీ తప్పు లేని జీవితం వాటి నోరు మూసేస్తుంది. కానీ అపనమ్మకస్తులంగా ఉంటే, లోపము కలిగిన వారంగా ఉంటే, తప్పు చేసిన వారంగా ఉంటే, ప్రార్థన చేయని వారంగా ఉంటే, ప్రభువును స్తుతించని వారంగా ఉంటే మన నోరు మూసుకుపోతుంది. వాడి నోరు ఏం చేస్తాడు? వాడు మింగేస్తాడు. నవలడం కూడా ఉండదు ఇంక వాడికి. అంతే, దొరికితే చాలు మింగేస్తాడు. ఎన్నిసార్లు మింగాడో. నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితేనే గనుక సింహములు నాకు ఏ హాని చేయకుండా దేవుడు తన దూతను వాటి నోళ్లను. ఆ తర్వాత ఈ 120 మంది అధిపతులు, రాజుగా రాజ్ఞేయగానే వారిని, వారి భార్యలను, వారి పిల్లలను, వారి కుమారులను, వారి కుమార్తెలను తీసుకొని ఆ సింహం గుహలో వేశారు. వేస్తే ఏం జరిగింది? మనందరికీ బాగా తెలుసు. ఏం జరిగిందన్న, అడుక్కు రాకముందుగానే సింహములు వారి ఎముకలను పగుల్లో కొరికి పొడి చేశాయంట. చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం, వాళ్ళు అనుకుంటారు మా ఆయన అధిపతి, రాజుగారి దగ్గర ఉద్యోగం, తను చేసిన అవిధేయతను బట్టి కుటుంబానికి నష్టం. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన మాట చెప్తా ఉంటాను, మన కుటుంబం చాలా శ్రేష్టంగా ఉంచుకోవాలి. మొట్టమొదటి సంఘం మన కుటుంబమే. దేవుడు మనకిచ్చిన కుటుంబం. ఆ కుటుంబాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ కుటుంబాన్ని మనం భద్రంగా ఉంచుకోకపోతే, కుటుంబంలో శత్రువు పనిచేస్తూ ఉంటే, శత్రువు చోటిస్తే, శత్రువు పనిచేయడానికి మనం అవకాశం ఇస్తే మన కుటుంబం శత్రువు పాలైపోతుంది. కుటుంబంలో దేవుని ఆశీర్వాదం ఉండదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన దూతను పంపించి సింహములు హాని చేయకుండా వాటి నోళ్లను. నేను మళ్ళీ చెప్పి ఈ మాట ముందుకు వెళ్తా. నీవు నమ్మకంగా ఉంటే
నీవు తప్పైనా లోపమైనా చేయకపోతే, నీవు ప్రార్థన చేసే దేవుని బిడ్డవైతే, నీవు దేవుని స్తుతించే దేవుని బిడ్డవైతే, నీ కోసం దేవుడు సాతాను గాడి నోరును ఏం చేస్తాడు? ముయిస్తాడు. ఎవరైనా నేను తిడుతున్నారనుకో, అమ్మ భక్తులు బయలుదేరారమ్మా, భక్తులు వెళ్తున్నారమ్మా అని ప్రార్థన చేయి. లోపమైనా తప్పైనా లేకుంటే ఎవరన్నారో వాళ్ళ నోరు దేవుడు ముయిస్తాడు. అలాగే జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే ప్రార్థన 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 ప్రార్థనే ప్రాముఖ్యం. అలాంటి శ్రేష్టమైన అనుభవం ఉండాలని ప్రభు నామములో ప్రేమతో మనం చేస్తాం. ఏ మాత్రం మనం ప్రార్థన చేయకపోతే, ఏ మాత్రం ప్రార్థనలో మనం అలక్ష్యం చేస్తే, ఏ మాత్రం మనం మన జీవితంలో ప్రభును స్తుతించే విషయం అలక్ష్యం చేస్తే, మళ్ళీ ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి అందరూ నామని చెప్పండి, బిగ్గరగా చెప్పండి. నిబ్బరమైన వెనుకున్న వాళ్ళు కూడా చెప్పండి, నిద్రపోయే వాళ్ళు లేపండి, ఎందుకంటే గట్టి కొట్టలేదు. చెప్పండి గట్టిగా. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. నేను మింగాలని ఆశ కలిగి ఉన్నాడు సాతాను. నీవు ప్రార్థన మీద ఆశ కలిగి ఉంటే వారిని ఏమీ చేయలేడు. ప్రభువును స్తుతించడంలో ఆశ కలిగి ఉంటే వాడేం చేయలేడు. నీవు నమ్మకంగా ఉంటే వాడేం చేయలేడు. తప్పైనా లోపమైన లేని వారంగా మనం ఉంటే సాతాను ఏం చేయలేడు. కాబట్టి దానియేలు వలె మనమందరం అలా ఉండాలని ప్రభు నామములో ప్రేమతో మనం చేస్తాము. దేవుని దూత మన దోషములను పరిహరించేవాడు. దేవుని దూత మన యాత్రలో మనం వెంటాడుతున్న ఆ శత్రువుని అడ్డగించేవాడు. దేవుని దూత సమస్తమైన కీడుల నుండి మనలను తప్పించేవాడు. దేవుని దూత మన పక్షాన సింహముల నోరులను ముయించేవాడు. రెండో మాట చూద్దాం మళ్ళా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 6వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనం అందరూ చదవండి. ఆయన విడిపించువాడును రక్షించువాడును పరమందును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయనే సింహములో నుండి దానియేలును రక్షించునని. ఎవరిని దేవుడు విడిపించేవాడు, ఎవరిని దేవుడు రక్షించేవాడు, ఎవరిని దేవుడు సూచక్రియలు చేసేవాడు, ఎవరిని దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేవాడు. మళ్ళా నావేడు చెప్పండి. విడిపించువాడు నా దేవుడు. గట్టిగా చెప్పాలా? అప్పుడే పక్కన వాళ్ళకన్నా కొంచెం మెలకు వస్తారు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. విడిపించువాడు నా దేవుడు, రక్షించువాడు నా దేవుడు, సూచక్రియలు చేయవాడు నా దేవుడు, ఆశ్చర్య క్రియలు చేయవాడు నా దేవుడు. ఈ దేవుడు నీ దేవుడేనా? ఈ దేవునికి ప్రార్థన చేస్తున్నావా? ఈ దేవుని స్తుతిస్తున్నావా? ఈ దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? అలా ఉంటే ఆ దేవుడే నీ దేవుడైంది నిన్ను విడిపించి రక్షించి సూచక్రియలు ఆశ్చర్య కార్యాలు నీ ఇంటిలో, నీ బిడ్డల జీవితాల్లో, నీ కుటుంబంలో, నీ సంఘములో, ఈ గ్రామంలో దేవుడు నీ కోసం చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావాలని వారిని. దేవుని దూతల పరిచర్య విశ్వాసులకు ఎంతైనా. చాలాసార్లు మనం ప్రార్థన చేసి పడుకునేటప్పుడు అంటాం, ప్రభువా నేను పడుకుంటున్నాను అయినా నీ చుట్టూ నన్ను నీ దూతలను. పడుకునేటప్పుడు కాదు, నిత్య జీవితంలో ప్రతి దినం ప్రతి క్షణం ప్రభువా నీ దూతను నాకు కావాలని నాయన, నన్ను నడిపించు నాయన, నీ భద్రతలో నన్ను ఉంచు నాయన. నన్ను మింగాలనున్నాడు సాతాను, వాడి చేతిలోంచి విడిపించు నాయన, నన్ను రక్షించు నాయన. నా కుటుంబంలో ఆశ్చర్య క్రియలు చేయి నాయన, నా ఇంట్లో సూచక్రియలు చేయి నాయన. నువ్వే గొప్ప దేవుడు అని అందరూ తెలుసుకున్నట్టుగా చెప్పారు. ఎప్పుడైతే అలాగా జరిగిందో దర్యావేషు రాజు దిమ్మ తిరిగిపోయింది. అమ్మో, దానియేలు దేవుడు నేను ఏదో అనుకున్నాను, ఇంత గొప్ప దేవుడు అంటే. ఇంకో మాట అన్నాడండి, పై వచనం చదవండి ఎవరైనా 26వ వచనం. 26
ఏమనగా దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గలవాడు, ఆయనే యుగయుగములుండవాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు. ఎంత చక్కని స్టేట్మెంట్. దానియేలు దేవునికి భయపడాలి, దానియేలు దేవుని సముఖములో వణకాలి. దానియేలు దేవుడే జీవము గలవాడు, దానియేలు దేవుడే యుగయుగములుండవాడు. దానియేలు దేవుని రాజ్యం నాశనం కానేరదు, దానియేలు దేవుని ఆధిపత్యం తుదమట్టుకు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్. ఒక్క మనుషుడు ఆ బబులోను మహాసామ్రాజ్యంలో దేవుని గొప్పతనాన్ని ఖ్యాతిని చాటి వదిలిపెట్టేశారు. ఎంతమంది ఉన్నాం మనం ఈ ఊర్లో? ఎంతమంది ఉన్నాం మనం ఈ ఊర్లో? నీ ఇంటిలో, నీ వీధిలో, ఈ గ్రామంలో దేవుని మహిమను చాటేవారంగా ఉండాలి. ఎప్పుడు? నమ్మకంగా ఉన్నప్పుడు. ఎప్పుడు? తప్పైనా లోపమైనా చేయని వారిగా ఉన్నప్పుడు. ఎప్పుడు? ప్రార్థన చేసే వారిగా ఉన్నప్పుడు. ఎప్పుడు? స్తుతించే వారిగా ఉన్నప్పుడు. ఎప్పుడు? ఇవి మరవని వారిగా ఉన్నప్పుడు. విజయం నీదే. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలాంటి శ్రేష్టమైన అనుభవంలో మనం ఉండాలని ప్రభునామ ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. రెండు కొత్త నిబంధనలు వస్తున్న సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. కొత్త నిబంధనలు ఆదికాండం అపోస్తల కార్యం 12. మనందరికి బాగా తెలిసిన మాటలు ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతే అండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. అందరూ చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైన దేవుని ప్రార్థన చేయుచుండెను. హేరోదు వెలుపలికి తీసుకొని రావాలనుండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుతుండెను. మరియు కావలి వారు తలుపు చెరసాలను కాచుకుంటున్నారు. ఇదిగో ప్రభుదూత అతని దగ్గరికి వచ్చి నిలిచాను. అతని గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపడాను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కున్నాను. అతడు అలా చేసిన తర్వాత దూత నీ వస్త్రం పై వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతను వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల కలిగిన నిజంగా జరిగిన గ్రహింపక తనకు దర్శనము కలిగిన తలంచాను. చదవండి. మొదటి కావుని 2వ కావుని దాటి పట్టణములకు పోయి వెనుక కావుని ఎద్దుకు వచ్చినప్పుడు తానంతటా అది వారి గురించి తెలుసుకున్నాను. వారు బయలుదేరి అక్కడి నుంచి దాటిన తర్వాత దూత అతనిని వేడించిపోయాడు. పైన జరిగిన సందర్భం ఏంటంటే యాకోబు సహోదరుని యోహాను సహోదరుని యాకోబును హేరోదు ఖడ్గముతో చంపాడు. అది ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాడు ఖడ్గముతో చంపడానికి. సంఘానికి మూలమైన ఈ పేతురు యాకోబు చనిపోయాడు, పేతురు ఉన్నాడు. హేరోదు అది ప్రియులకి పండుగ దినాలు కనుక చెరసాలలో వేశాడు. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తాం. నేను మాట చెప్పాలి. ప్రార్థన పరలోకములో ఉన్న దూతను భూలోకానికి దింపే దివ్యమైన సాధనం. ఏమి చేయలేరు వాళ్ళు, ఎవరిని రికమెండేషన్ చేయలేరు, బయటికి తీసుకురావడానికి ఏ విధంగా అవకాశం లేదు. ఏం చేయగలరు వాళ్ళు? ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయగలరు? బ్రదర్ చెప్పండి, ఏం చేయగలరు? ప్రార్థన చేయగలరు. ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేస్తుంటే దేవుడు తన దూతను పంపించాడు. పేదల దగ్గరికి వెళ్ళి గట్టిగా త్వరగా లేమన్నాడు. అలాగా పేదలు తనతో వస్తుంటే మొదటి కావాలి 2వ కావాలి దాటి ఇనుప గవి దగ్గర రాగానే ఇనుప గవి చెరసాల ఇనుప గవి తనకై అదే ఏమైంది? అద్భుతం చేశాడు. ఒక మాట చెప్తాను నేను ఇక్కడ. నీ ప్రార్థన, సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మీరు 6 దినాలు ప్రార్థన కూడా పెట్టుకున్నారు. మంచి సంఘం. సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన జీవితంలో అద్భుతాలు చేస్తుంది.
ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తుంది, నీ అంగలార్పును నాట్యంగా మారుస్తుంది, వ్యాధిగ్రస్తులమైన మనల్ని స్వస్థపరుస్తుంది. అలాగే ప్రార్థన చేశారు వాళ్ళు. అర్థం కాల పేతుకు దర్శనం అనుకున్నాడు. ఆ తర్వాత దూత వెళ్ళిన తర్వాత ఈ పేతురు వెళ్ళాడు. తెలివి వచ్చిన తర్వాత జాన్ మార్కోళ్ళ ఇంటికి వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. తలుపు కొట్టాడు. హృదయం వచ్చింది. పేతురు స్వరం గుర్తుపెట్టుకుని పరిగెత్తుకుంటా వెళ్ళి పేతురు వచ్చాడు. నమ్మలేకపోయాడు. ఆశ్చర్యపోయాడు. ప్రార్థన అద్భుతమైన కార్యం చేస్తుంది. అలాగే దేవుడు తన దూతను పంపించి ఆ యొక్క చెరసాలలో నుండి బయటికి క్షేమంగా ఉంచాడు. నేను మీకు 5 విషయాలు చెప్పాను. చివరిగా ముగించబోతున్నాను. ఇంకొక విషయం, యేసు ప్రభువు జీవితంలో దేవుని దూత చేసిన పరిచయాన్ని చెప్పేసి నేను ముగించేశాను. మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలని వారిని మన పాపాన్ని పరిహరిస్తుంది. తర్వాత రెండవదిగా మన మార్గంలో దుష్టుడు మనల్ని వెంబడించకుండా ఆటంకపరుస్తుంది. మూడవదిగా సమస్తమైన కీడుల నుండి తప్పిస్తుంది. నాలుగవదిగా సింహము నోరును మూసేస్తుంది. ఐదవదిగా బంధకాల్లో చెరసాలలో ఉన్న పేతును బయటికి యేసు ప్రభువు జీవితంలో దేవుని దూత చేసిన పరిచర్య చిన్న మాట చదువుదామండి. రెండు దయచేసి లూకాసు వార్త 22 అధ్యాయంలో లూకాసు వార్త 22:42. లూకాసు వార్త 22:42 దగ్గరగా చదువుదామండి అందరం కలిసి. లూకాసు వార్త 22:42-43 చదువుదామందరం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుట నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థించాడు. అప్పుడు పరలోకమున దూత ఆయన కనబడి ఆయనను బలపరచెను. చెప్పండి, పరలోకము నుండి ఈ యొక్క దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. నేను అనుకున్నాను, అసలు ఎలా తట్టుకున్నాడు ఈ మనుషుడు, ఎలాగా సాధ్యం అవుతుందంటే దేవుని దూత అవన్నీ చేయడానికి బలమించాడు. ఎప్పుడు ఆయన చేసిన చక్కని ప్రార్థన. రెండు మళ్ళీ ఆ వచనం చదువుదాం. 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుట నీ చిత్తమైతే తొలగించు. నేను తాగలేకపోతున్నాను అయ్యా, తొలగించు. అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే. చాలా ప్రాముఖ్యం ఈ మాట. ఎన్నోసార్లు మనం ఏమేమో అడుగుతాం, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. అన్నింటిలో చెప్పాలి, ప్రభువా నీ చిత్తమైతే నాకు, నీ చిత్తం కాకుండా నేను రోగిగా ఉండను, నీ చిత్తమైతే రోగిగా ఉంటాను, నీ చిత్తం నన్ను ఎలా ఉంచాలని నీ ఇష్టం నేను అలాగే ఉంటాను, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చు. అలా ప్రార్థన చేస్తున్న సమయంలో, నలిగిపోతున్న సమయంలో, ఆయన చెమట రక్త బిందువులే కారుతున్న సమయంలో, తన స్నేహితులు, తన శిష్యులు, తన ప్రియమైన వారందరూ నిద్ర మత్తులో ఉన్న సమయంలో, ఎవరు తనని కలుసుకునేవారో ఎవరు లేని సమయంలో తండ్రి దేవుడు తన దూతను పంపి వెళ్ళి నా బిడ్డను బలపరచు. వచ్చింది దేవదూత. ఆయన ఏం చేసింది? శిలువ కార్యం ముగించే వరకు ఎక్కడ ఒక్క అడుగు కూడా, అరడుగు కూడా ఏం చేయలేదు. వెళ్ళిపోతాడు, శిలువలో చనిపోయాడు. కాబట్టి ప్రభుదూత మనతో ఉంటే బలహీనతల్లో, కలవరములో, భయములో, ఆందోళనలో, ఒంటరితనంలో, దిక్కుదోచని పరిస్థితిలో, అర్థం కాని పరిస్థితిలో దేవుడు తన దూతను పంపించి మనకేమిస్తాడు? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలని వారిని ఎక్కడ లోక మాలిన్యం అంటిందో, ఎక్కడ మన జీవితంలో దుష్టుడు మనల్ని ముట్టాడో, ఎక్కడ దుష్క్రియలు మన చేతులు చేస్తున్నాయో, మన ఆలోచనలోకి వచ్చాయో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం నేను జ్ఞాపకం ముగించబోతున్నాను. రక్షణ పొందే మనం అందరం దేవుని స్తోత్రం. ఇంతమంది సహోదరులు, సహోదరులు, మనం అందరం దేవుని చిత్తాన్ని
ఎక్కడ కూడా దేవునికి ఇష్టాన్ని చేయకూడదు. మనకు తెలుసు కదండి, ఇద్దరు రాజుల బైబిల్లో దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లేను, సౌలు కుటుంబం అంతకంతకు. ఇద్దరు ఒకే దేశాన్ని పరిపాలన చేసిన రాజులు, ఇద్దరిని ఒక దైవజనుడే అభిషేకించాడు. ఇద్దరు 40 సంవత్సరాలు రాజ్యాలు లేరు. ఒకరి కుటుంబం ఏమో క్షీణించిపోయింది, ఒకరి కుటుంబం ఏమో ఏమైంది? నీ కుటుంబం నా కుటుంబం. ప్రభు దూత మన కాపలా ఉంది, మన కుటుంబం వర్ధిల్లాలి. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం, మన బిడ్డలు కూడా మన స్థానంలో మందిరంలో కూర్చోవాలి. మనం దేవుని మందిరంలో పనిచేసేవారు, మన బిడ్డలు కూడా పనిచేసేవారు కావాలి. అలాగే మన కుటుంబం అంతా దేవుని మందిరంలో. ఒకసారి ఒక యవనస్తుడు ఆరాధిస్తుంటే పక్కన చెప్పి పొడిచి అంటే ఏంటంటే, నా కొడుకు ఆరాధన చేస్తున్నాడు, నేను చేసేవాడు. ఎంత సంతోషిస్తుంది ఆ తల్లి, తన కొడుకు ఆరాధిస్తుంది. అలాగే మన బిడ్డలు ఆరాధికులు కావాలి, మన బిడ్డలు ప్రార్థనాపరులు కావాలి, మన బిడ్డలు దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు కావాలి, మన బిడ్డలు సంఘాన్ని ప్రేమించేవారు కావాలి, మన బిడ్డలు దేవుని రాజ్య వ్యాప్తి కలిగే పాడుపడేవారు కావాలి. అలాంటి బిడ్డలు కావాలి. దాని కొరకే మనం నేను వచ్చాను మందిరంలోకి, నా బిడ్డలు కూడా మందిరంలో, నాతో నా బిడ్డలు కూడా కూర్చోవాలి మందిరంలో, నా భర్త నాతో కూర్చోవాలి మందిరంలో, నా బిడ్డలు నాతో కూర్చోవాలి నా మందిరంలో. అలాగే మా కుటుంబం అంతా నీ చేత ఆశీర్వదించబడాలి. అదేనా? అలాగే మనం కుటుంబముగా కలిసి దేవుని పని, దేవుని పరిచయంలో ముందుకు. అందుకే పౌలు అన్నాడు, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో అలాగే ప్రభువులో పాల్గొంటున్న ప్రభు